హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం రాసినటువంటి టెట్ పరీక్షకు సంబంధించినటువంటి అభ్యంతరాలను ఎలా పంపాలి అనే దాని గురించి తెలుసుకుందాం. చాలామంది మిత్రులు ఈ అభ్యంతరాలని ఎలా రైజ్ చేయాలి సార్? మనం అబ్జెక్షన్స్‌ని రైజ్ చేసేటువంటి విధానం ఒకసారి తెలియజేయగండి అని అడగడం జరిగింది. వారి కోసమే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం అభ్యంతరాలని తెలియచేయాలి అంటే మన దగ్గర మనం ఏ క్వెషన్‌కి అబ్జెక్షన్‌ని రైజ్ చేయాలనుకుంటున్నాము అనేది ఫస్ట్ మనకు క్లారిటీ ఉండాలి. అంటే ఇక్కడ మనం రైజ్ చేసేటువంటి అబ్జెక్షన్‌ని రైజ్ చేసేటువంటి క్వెషన్ ఏదైతే ఉందో, ఆ క్వెషన్ వివరాలని మనం ఆ అబ్జెక్షన్స్ దగ్గర ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే మీకొచ్చినటువంటి ఇనిషియల్ కీ పేపర్ ఏదైతే ఉందో, ఆ ఇనిషియల్ కీ పేపర్‌లో ప్రతి క్వెషన్‌కి సంబంధించి ఒక ఐడీ అనేది ఉంటుంది. ఆ ఐడీని మనం మెన్షన్ చేస్తూ మనం మన అబ్జెక్షన్‌ని రైజ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఐడీ ఎక్కడుంటుంది సార్? ప్రతి క్వెషన్ దగ్గర క్వెషన్ ఐడీ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు గమనించవచ్చు. క్వెషన్ నంబర్ 3 అని క్వెషన్ ఐడీ అని ఒక ఐడీ ఇక్కడ కనపడుతుంది. మీరు గమనించవచ్చు. ఇట్లా మనం ఏ క్వెషన్‌కైతే అబ్జెక్షన్‌ని రైజ్ చేయాలనుకుంటున్నామో ఆ క్వెషన్ ఐడీస్ అన్నిటినీ కూడా నోట్ చేసి పెట్టుకొని దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ మీ దగ్గర ఏదైనా ఉన్నట్లయితే, అంటే దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ మీ దగ్గర ఈ మెటీరియల్లో లేకపోతే టెక్స్ట్ బుక్కో లేదా చాట్ జీపీటీనో ఏఐయో ఏదో ఒక ఎవిడెన్స్ యాజ్ పర్ చాట్ జీపీటీ అని మీరు అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. యాజ్ పర్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ పారాగ్రాఫ్ నెంబర్తో సహా మీరు మెన్షన్ చేస్తే దానికి ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఎవిడెన్స్ అనేది ఎక్కడుంది, ఏ బుక్లో ఉంది అనేది మీరు తెలియజేస్తే దాన్ని పరిగణించేటువంటి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఫస్ట్ క్వెషన్ ఐడి అనేది తెలుసుకోవాలి. ఏ క్వెషన్‌కి మనం అబ్జెక్షన్ రైజ్ చేస్తున్నామో ఆ క్వెషన్ ఐడి అనేది తెలుసుకొని ఉండాలి. ఇది తెలుసుకున్న తర్వాత ఏ క్వెషన్స్‌కి అయితే మనం అబ్జెక్షన్స్ రైజ్ చేయాలనుకున్నామో ఆ ఐడీస్ అన్నీ తెలుసుకున్న తర్వాత మనం ఎలా రైజ్ చేయాలి అంటే మనం మన లాగిన్‌లోకి వెళ్ళాలి. అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌కి సంబంధించినటువంటి టెట్‌కి సంబంధించినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్‌లో మన లాగిన్‌లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా మన లాగిన్‌లోకి వెళ్ళిన తర్వాత లాగిన్ నందు సర్వీస్‌ని క్లిక్ చేస్తే ఇక్కడ అబ్జెక్షన్ ఎంట్రీ అని ఫస్ట్ ఆప్షన్ ఉంది. అబ్జెక్షన్ ఎంట్రీని క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ కొన్ని వివరాలు అయితే అడుగుతుంది. ఏం వివరాలు అడుగుతుంది? మనం రాసినటువంటి ఎగ్జామ్ ఏంటి? మనం ఏదైతే రాసుంటామో అదే వస్తుంది ఇక్కడ. కాబట్టి మనం దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాగే ఇందాక చెప్పినటువంటి క్వెషన్ ఐడి, మనం రాసిన ఎగ్జామ్ పేపర్లో ఉండేటువంటి క్వెషన్ ఐడీస్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఈ క్వెషన్ ఐడీస్లో ఏ క్వెషన్‌కి అయితే మనం అబ్జెక్షన్ రైజ్ చేయాలనుకుంటున్నామో ఆ క్వెషన్ యొక్క ఐడీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఇనిషియల్ కీలో ఆన్సర్ ఏమొచ్చిందనేది వస్తుంది, అక్కడ డిస్ప్లే అవుతుంది. మీ అబ్జెక్షన్ టైప్ ఏంటి అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆ ఆప్షన్ రాంగా, ఆన్సర్ రాంగా, లేదా ఆల్ ఆప్షన్స్ ఇన్‌కరెక్టా, అక్కడుండే ఆప్షన్స్ అన్నీ రాంగా, మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయా, ఇన్‌కరెక్ట్ ఆన్సర్ కీ అనేదే. ఇక్కడ అబ్జెక్షన్స్ అనేవి ఏ అబ్జెక్షన్సో ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవుట్ ఆఫ్ సిలబస్ అని ఒక ఆప్షన్ ఇచ్చింది. ట్రాన్స్లేషన్ ఎర్రర్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇన్‌కరెక్ట్ ఆన్సర్ కీ అనే ఒక ఎర్రర్ ఉంది. ఇట్లా వీటిలో మీరు రైజ్ చేయాలనుకున్నటువంటి అబ్జెక్షన్ ఏంటి అనేది మీకు అర్థమై ఉంటుంది. ఏది దేని కిందకు వస్తుంది అనేది. సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మీరు ఇన్‌కరెక్ట్ ఆన్సర్ అని పెట్టారు. పెట్టిన తర్వాత ఇక్కడ మీరు కరెక్ట్ ఆన్సర్ ఏంటి, అక్కడ దానికి సంబంధించినటువంటి రిఫరెన్స్ ఏంటి అనేది అక్కడ రాయాల్సి ఉంటుంది. రాసి సబ్మిట్ చేసినట్లయితే మీ అబ్జెక్షన్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఒక క్వెషన్ కంటే ఎక్కువ అబ్జెక్షన్స్ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలి? ప్లస్ సింబల్‌ని క్లిక్ చేస్తే ఇట్లా మనం ఒకేసారి ఎన్ని అబ్జెక్షన్స్‌నైనా సరే రైజ్ చేయొచ్చనమాట. ఇలా రైజ్ చేసి
సబ్మిట్ చేసినట్లయితే మన అబ్జెక్షన్స్ అన్నీ కూడా వారికి వెళ్ళడం జరుగుతుంది. ఇట్లా మనం సింపుల్‌గా మనం మనం రాసినటువంటి టెట్ పరీక్షలోని ఇనిషియల్ కీకి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్‌ని రైజ్ చేయొచ్చు. ఇది ఇది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం అబ్జెక్షన్స్‌ని రైజ్ చేయాలి. ఈజీగా రైజ్ చేయొచ్చు కాబట్టి మనకేమైనా అబ్జెక్షన్స్ ఉంటే, అభ్యంతరాలుంటే నిరభ్యంతరంగా మీరు మీ అబ్జెక్షన్స్‌ని రైజ్ చేయవచ్చు.